వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ గుడ్ పోవా రెసిపీ అండి. ఈ రెసిపీ ఒక డిఫరెంట్ స్టైల్ స్వీట్ అనమాట. పిల్లలు కూడా ఎంతో హ్యాపీగా తినేయచ్చు, ఎందుకంటే ఇది గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నామండి. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ప్రిపేర్ చేయడానికి ఎక్కువ సమయం ఏం పట్టదండి. దానికోసం ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 3/4 కప్పు వరకు తురిమినటువంటి బెల్లం తీసుకుంటున్నాను. దాంట్లోనే ఒక కప్పు వరకు కాచి చల్లార్చుకున్నటువంటి గోరువెచ్చని పాలు తీసుకుంటున్నానండి. పాలల్లో బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు అనేది ఉండకూడదు. చూసారు కదా, ఈ విధంగా కూడా మొత్తం అంతా కలిసేంత వరకు కలుపుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండి అనేది తీసుకుంటున్నానండి. గోధుమ పిండి అనేది కొద్దిగా తీసుకుంటూ ఉండలు కట్టకుండా మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా కొలతలతో చెప్తున్నానండి. ఇలా కనుక చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, మొత్తం అంతా కూడా కలిసేంత వరకు కలుపుకున్నాను. పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి మనం చేసే రెసిపీకి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా ఉంటుందండి. వీటిని వేయించడానికి ఇక్కడ చూపించిన విధంగా గుంటగరిటె లేదా చిన్న గ్లాస్తో తీసుకోవాలండి పిండి అనేది. ఇప్పుడు వేయించడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 1.5 కప్పు వరకు నెయ్యి అనేది వేస్తున్నానండి. వీటిని నేతిలో వేయించుకుంటేనే రెసిపీ అనేది బాగుంటుందండి. మీకు అలా కాదు అనుకుంటే నూనెలో కూడా వేయించుకోవచ్చు. కాకపోతే నేతితో వేసినంత టేస్ట్ అయితే ఉండదు. చూసారు కదా, ముందుగా చెప్పిన విధంగా ఒక గుంటగరిటె తీసుకొని ఇలా వేసుకుంటున్నానండి. పొంగడాలు వేసుకుంటారు కదా, అదే విధంగా వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న కడాయికి ఎన్ని సరిపడతాయో అన్నే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి. ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచేయాలి. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా వేగుతాయి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని 2 వైపులా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఉంచి చేయాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే మాడిపోతాయి. చూసారు కదా, ఒక 5-10 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని తీసుకోవచ్చండి. ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి. నెయ్యి అనేది అక్కడ కూడా పేర్చదండి. చల్లారిన తర్వాత కూడా అంతే సాఫ్ట్గా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. వీటిపై చల్లని పాలు అనేది వేస్తున్నాను. పాలు అనేవి మరిగించి చల్లారిన తర్వాత 1 గంట పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. పాలు అనేవి ఎంత చిక్కగా ఉంటే రెసిపీ అనేది అంత బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో